హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం నేర్చుకుందామండి. ఫస్ట్ ఇక్కడ హోస్ట్ చేసినటువంటి కంట్రీ ఏ కంట్రీ అంటే ఇండియా అండ్ శ్రీలంక రెండు కలిసి ఇక్కడ హోస్ట్ చేశారు. ఛాంపియన్ ఎవరంటే ఇండియా ఛాంపియన్ అవ్వడం జరిగింది. సో దీనికి కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ ఉన్నారు. మరి రన్నరప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా రన్నరప్ ఉన్నది. తర్వాత ఎడిషన్ వచ్చేసి 13th ఎడిషన్ అండి. ఈ యొక్క వరల్డ్ కప్ జరగడం అనేది 13th ఎడిషన్. తర్వాత మోస్ట్ వికెట్స్ తీసింది ఎవరంటే దీప్తి శర్మ మోస్ట్ వికెట్ తీయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడొచ్చండి, మోస్ట్ రన్స్ చేసింది ఎవరంటే వోల్వర్ట్ 571 అంటే 571 రన్స్ కొట్టిందనమాట. ఈమె సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అండి వోల్వర్ట్. దీనికి సంబంధించినటువంటి యాంథమ్, ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించినటువంటి యాంథమ్ ఏంటిది అనేసి అడుగుతారు. సో బ్రింగ్ ఇట్ హోమ్ అనేది యాంథమ్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వచ్చే ఎగ్జామ్స్లో 1 లేదా 2 క్వశ్చన్స్ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 47 ఇయర్స్ తర్వాత ఈ యొక్క వరల్డ్ కప్ను గెలిచింది కాబట్టి, అది కూడా ఇండియా గెలిచింది కాబట్టి, అది కూడా ఇండియాలోనే హోస్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి ఇక్కడ టాపిక్ అండి ఇది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ హైయెస్ట్ టీమ్ స్కోర్ ఇండియా అండి. ఇండియా 341 స్కోర్ చేయడం జరిగింది హైయెస్ట్గా ఉన్నటువంటి 8 టీమ్స్లో. మరి ఇండివిజువల్గా స్కోర్ ఎవరు ఎక్కువ చేశారంటే ఇక్కడ వోల్వర్ట్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ 169 కొట్టిందండి ఒక ఇండివిజువల్ స్కోర్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ప్రైజ్ మనీ ఇండియాకి ఎంత వచ్చింది అంటే గెలిచినటువంటి వాళ్ళకు, ఇండియా గెలిచింది కాబట్టి ప్రైజ్ మనీ 40 crores అయితే రావడం జరిగింది. రన్నరప్ సౌత్ ఆఫ్రికాకు ఎంత వచ్చిందంటే 20 crores అయితే రావడం జరిగింది సౌత్ ఆఫ్రికాకు. బెస్ట్ బౌలింగ్ దీంట్లో చేసింది ఎవరంటే అలనా కింగ్ అనేది ఆమె చేసింది. 7 వికెట్స్ తీసింది, 18 runs మాత్రమే ఇచ్చిందనమాట. రన్నరప్ ప్రైజ్ మనీ ఎంత, తర్వాత విన్నర్ ప్రైజ్ మనీ ఎంత కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ ఎడిషన్, ఈ ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు. సో 13th ఎడిషన్ అండి, గుర్తుపెట్టుకోండి. డేట్ ఎప్పటి నుంచి జరిగిందంటే 30 సెప్టెంబర్ నుంచి జరిగి 2 నవంబర్ వరకు జరిగిందనమాట ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ కప్ మొత్తము. టోటల్ టీమ్స్ కనుక చూసుకున్నట్లయితే 8 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అంటే 31 మ్యాచెస్ అనేవి జరిగినాయి. ఇండియా కెప్టెన్గా ఎవరు ఉన్నారంటే హర్మన్ప్రీత్ కౌర్ ఇండియన్ కెప్టెన్గా వహించింది. ఈ కెప్టెన్ మంచిగా లీడ్ చేసింది. ఇక్కడ ఉమెన్స్ అందరూ కూడా మంచి పాత్ర వహించారు. ఈ విజయంలో మంచి పాత్ర వహించారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా రాణించింది కాబట్టి ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ను గెలవడం జరిగింది ఇండియా. దాదాపుగా 142 కోట్ల ప్రజల యొక్క ఆనందానికి కారణం అయ్యింది ఇండియా టీమ్స్ అనమాట, ఈ ఉమెన్స్. సో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కనుక చూసుకున్నట్లయితే వోల్వర్ట్ అండి. వోల్వర్ట్ కూడా దాదాపుగా ఫైనల్ మ్యాచ్లో 101 స్కోర్ చేయడం జరిగిందండి. సో మంచి ప్రదర్శన కూడా చేయడం జరిగింది. అన్ని మ్యాచ్ల్లో ఆల్మోస్ట్ వోల్వర్ట్ అనేది మంచిగా పోరాడడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలి వర్మ అండి. షఫాలి వర్మ ఎక్సలెంట్ ఆడిందండి ఈ మ్యాచ్లో కనుక చెప్పుకున్నట్లయితే. 87 రన్స్ చేసింది, తర్వాత 2 వికెట్స్ తీసింది. అంటే ఒక ఆల్రౌండర్ ప్రదర్శన వహించింది ఎవరంటే షఫాలి వర్మ. బ్యాటింగ్లో అదేవిధంగా బౌలింగ్లో విధ్వంసం సృష్టించిందనమాట షఫాలి వర్మ. మ్యాచ్లో కీలక రోల్గా ఉన్నదన్నమాట షఫాలి వర్మ. తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కనుక చూసుకున్నట్లయితే దీప్తి శర్మ అండి. దీప్తి శర్మ దాదాపుగా 4 వికెట్స్ వరకు తీయడం జరిగింది. అదేవిధంగా 57 వరకు రన్స్ కూడా చేయడం జరిగింది. ఒక ఆల్రౌండర్గా ఎక్కువ ప్రదర్శన చేసింది. వీళ్ళిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. సో ఇండియాకు ఈ విజయం వచ్చింది. కారణం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టీమిండియాలో ఉమెన్స్ అందరూ కూడా మంచి కృషి వల్లనే ఈ యొక్క టైటిల్ అనేది గెలవడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇండియన్ ఉమెన్స్ ప్లేయర్స్కి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.